హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 150. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక ఇంకెందుకు ఆలస్యం, మరి జానకి లక్ష్మి చెప్పిన మాటలు వింటుందా? మరి హర్ష ఒకవేళ జానకి ఒప్పుకుంటే జానకి హర్షకి ఏం చెప్తుంది, అసలు ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలంటే వీడియోని ఎండింగ్ వరకు చూద్దాం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. అమ్మా, నిన్నే అడుగుతున్నా, మన మధ్య లేని దానికోసం అంతలా ఆలోచిస్తున్నావు. శ్రావణి మిమ్మల్ని కలిసిందా? నిజం చెప్పు. శ్రావణి నన్నేం కలవలేదు జానకి. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మమ్మల్నేం కలవలేదు అంటూ లక్ష్మి అనగానే అమ్మా అంటూ లక్ష్మి ఒళ్ళో పడుకుంటూ, నేను చాలా భరించానమ్మా, ఇంక నా వల్ల కాదు. నేనెప్పుడు శ్రావణి నాశనం అవ్వాలని అనుకునే అంత చెడ్డదాన్ని కాదు. అలా అనేసి దానికోసం నా వాళ్ళని బాధ పెట్టేంత మంచిదాన్ని కాదు. సాటి మనిషిని, నా భర్తకు భార్యను, నా పిల్లలకి తల్లిని. నా పుట్టిల్లు బాగుండాలనేసి ఎలా అనుకుంటానో అలానే నా మెట్టిల్లు బాగుండాలి అనుకుంటా. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మీకన్నా హర్ష గారి కన్నా కూడా నా మెట్టినిల్లే నాకు ముఖ్యం. వాళ్ళ కోసం నా ప్రాణం ఇచ్చినా తక్కువే అమ్మా. శ్రావణి వల్ల హర్ష గారు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఆయన కోసమే హైదరాబాద్ వచ్చాను. ఆడపిల్ల ఒంటరిగా కడుపుతో వస్తే ఆకలిగా చూసే వాళ్ళ చూపులు కష్టం చెప్పుకోవడానికి కూడా పక్కన లేరు. భర్త లేకుండా ఆ 7 నెలలు నరకం చూశాను. పురిటి నొప్పులతో ఒక్కదాన్ని ఆసరా లేకుండా ఉంటే అప్పుడొచ్చారమ్మా దేవుళ్ళ సార్. నన్ను కాపాడి నాకు నా బిడ్డకి పునర్జన్మనిచ్చి నాకు బ్రతికే అవకాశం ఇచ్చారు. నా వెనకే ఉండి నన్ను ముందుకు నడిపించారు. సార్ లేకపోతే నేనేమైపోయేదాన్నో కూడా నాకు తెలీదు. మా సార్కి హర్ష గారంటే చాలా ఇష్టం అమ్మా. తన కోసం ఎప్పుడు బాధపడేవాళ్ళు. ఇప్పుడే ఆయన హ్యాపీగా ఉన్నారు. అదంతా అవ్వడానికి కారణం హర్ష గారి హ్యాపీనెస్, ఆయన ఆనందం, తన ఫ్యామిలీ మాత్రమే. వాళ్ళలో ఎవరికి ఏమైనా కూడా ఒక్కరు కూడా హ్యాపీగా ఉండరు. తన వాళ్ళ జోలికొస్తే హర్ష గారు చూస్తూ ఉండరు. మీరు ఆయన మంచితనాన్ని చూశారు, తన కోపాన్ని చూడలేదు. అమ్మ శ్రావణి పేరు కూడా తన ముందు అనకండి, మీరు తట్టుకోలేరు. లక్ష్మి ఒళ్ళో నుంచి పైకి లేస్తూ, చాలా టైం అయింది, వెళ్ళి పడుకోమ్మా, రేపొద్దునే లేవాలి కదా. జాను అంటూ హర్ష లోపలికొస్తూ, అత్తయ్య ఇక్కడే ఉన్నారా ఏంటి? తల్లి కూతుళ్ళు మీటింగ్ పెట్టుకున్నారా? నేనేమైనా డిస్టర్బ్ చేశానా? అదేం లేదు అల్లుడు గారు, వస్తాను. అమ్మాయి ఒక్కతే ఉందని వచ్చాను. మీరు వచ్చారు కదా, నేను వెళ్తాను అంటూ లక్ష్మి బయటకు వచ్చేస్తుంది. జాను, డిన్నర్ చేసేసావా అంటూ వచ్చి జానకి పక్కన చేరుతాడు. ఆ హర్ష గారు, ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఇలా బెడ్ ఎక్కేస్తున్నారా? లేవండి, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. జాను, చాలా టైర్డ్గా ఉందే, పడుకుంటానే. హే హర్ష గారు, అదేం కుదరదు, ముందు లేవండి సారు. షూ, అర్థం చేసుకోవే, ఇక్కడ షవర్ కూడా లేదు. పోనీ ఒక పని చేద్దామా జాను? పెళ్ళైన కొత్తలో అంటూ తన చేతికిచ్చిన టవల్తో జానకిని చుట్టేస్తూ తనని దగ్గరగా తీసుకొని, ఇద్దరం కలిసి చేద్దామా సరిగంగా స్నానాలు అంటూ నవ్వుతున్నాడు. అబ్బో, అయ్యగారికి చాలా కోరికలున్నాయి. సరిగంగా స్నానాలు చాలా శ్రీవారికి. హా, ఈ రోజుకి అడ్జస్ట్ అవుతాను జాను, తర్వాత మాత్రం ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అంటూ కన్ను గీటుతాడు. హర్ష గారు, మీరింకా కొత్త పెళ్ళికొడుకు కాదండి, బుద్ధిగా వెళ్ళి స్నానం చేసిరండి అంటూ హర్ష 2 బుగ్గలు పట్టుకొని లాగుతూ నవ్వుతుంది. జాను, షూ హర్ష గారు, ఇల్లంతా చుట్టాలు బంధువులు ఉన్నారు, మీరు కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయండి, మరీ చిన్నపిల్లడు అవ్వకండి. అంతేనా జాను? హా, అంతే అంతే అమ్మా అంటూ బంప్ పట్టుకుంటుంది. జాను, ఏమైంది అంటూ కంగారుగా జానకిని పట్టుకుంటూ చూస్తుంటే జానకి హర్ష ప్రేమకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే హర్ష తల నిమురుతూ, మీ కొడుకు తంటున్నాడు హర్ష గారు, అంతే అంటూ నవ్వుతుంది. రేయ్, నా జానుని కొడుతున్నావా? నా జాను నా బంగారం, దాన్ని నువ్వు కొడతావా? నేనే బంగారంగా చూసుకుంటుంటే. ఇంకెప్పుడు మీ అమ్మని ఇబ్బంది పెట్టకు అంటూ బంపుపై కిస్ చేస్తాడు.
ఆవ్ హర్ష గారు మీ మాటలకు రెస్పాండ్ అవుతున్నాడు. నవ్వుతూ బేబీ మూమెంట్స్ హర్ష చెయ్యి బంపుపై పెట్టగానే హర్ష బేబీ టచ్ ఫీల్ అవుతూ జానకి బంపుకి తలానిస్తూ అలానే ఉంటాడు. హర్ష గారు, జాను, జస్ట్ ఐ వాంట్ టు ఫీల్ దిస్ అంటూ ఇంకేం మాట్లాడకుండా జానకిని బెడ్పై కూర్చోపెట్టి జానకి ముందు మోకాళ్ళపై కూర్చొని తన బంప్ మీద ఆనిస్తాడు. లక్ష్మి, మాట్లాడావా? ఏమంది? ఒప్పుకుందా? అల్లుడితో మాట్లాడి ఒప్పిస్తా అందా? ఏవండి, జానకికి శ్రావణి బ్రతికే ఉందని ముందే తెలుసు. పైగా తనిప్పుడు మన పాత జానకి కాదు, ఈ ఇంటి కోడలు మాత్రమే. శ్రావణి విషయంలో ఆలోచించాలనే ఆలోచన కూడా లేదు. మనం అనుకున్నది అవ్వదు. శ్రావణికి అల్లుడికి పెళ్ళి అనుకుంటూ మీరన్నది అస్సలు అవ్వదు. అల్లుడు కాదు, జానకిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. నేను మాట్లాడి అడిగి పరువు పోగొట్టుకోవడం కాదు, అల్లుడికి నిజం తెలిసేలా చేసి శ్రావణి ప్రాణాల మీదకి తీసుకొస్తాం. ఇంకా ఇక్కడితో ఇది మర్చిపోయి మనం వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవడం మంచిది. జానకి కొంచెం కూడా తన భర్తను ఎవరితో పంచుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక ఈ విషయాన్ని వదిలేయడం మనకే కాదు, శ్రావణికి కూడా మంచిది. దాని జాతకం బాగుంటే అదే స్పృహలోకి వస్తుంది. లక్ష్మి వెళ్ళిపోగానే హరి ఆలోచిస్తూ అక్కడే ఉన్నాడు. నువ్వంత తేలిగ్గా నేనుండలేను లక్ష్మి, నాకిద్దరూ ఆనందంగా ఉండడం కావాలి. హర్ష శ్రావణిని పెళ్లి చేసుకుంటే జానకి కొన్నాళ్ళు బాధపడినా తర్వాత నిజాన్ని ఒప్పుకుంటుంది. ఏదేమైనా కూడా ముందు శ్రావణి బాగుపడాలి. తర్వాత హర్షతో పెళ్లి కోసం ఆలోచిస్తాను. అల్లుడు ఎలా ఎప్పుడు ఒప్పుకుంటాడు? జానకి ఒప్పించదు అనేసి తెలిసిపోయింది. హర్ష ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? హర్ష, నా కూతురు జీవితంలోకి ఎందుకు వచ్చావు? నువ్వనేవాడివే రాకపోతే జానకి మహేష్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది. శ్రావణి మంచిగా మారిపోయేది. ఇప్పుడు ఇదంతా అవ్వడానికి రీజన్ నువ్వే హర్ష. కాబట్టి నువ్వే శ్రావణిని కూడా పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా నిన్ను ఒప్పిస్తాను అంటూ అనుకుంటాడు హరి అంకుల్. శ్రావణి, నీకోసం నేను ఇంత చేస్తుంటే నువ్వేమో ఇంకా వాడే కావాలంటున్నావు. అసలేముందే ఆ హర్షలో? అందమైన అమ్మాయిలందరూ కూడా వాడి వెనకే పడుతున్నారు. అప్పుడు జానకి, ఇప్పుడు నువ్వు. మీరు చాలదన్నట్టు తారా మేడం. ఇలా అందరూ హర్షనే కావాలంటే మేమేమవ్వాలి? అంతే కదా బ్రో అంటూ పక్కనే ఉన్న అతన్ని చూస్తూ నవ్వుతాడు మహేష్. రే, చేసింది చాలు. ఇప్పుడు ఆ మహేష్కి నిజం తెలిసింది. శ్రావణి కోసమే వచ్చాడు. శ్రావణి బ్రతికే ఉంది. పైగా దాన్ని కాపాడింది నేనే అనేసి తెలిస్తే నాకు వాణ్ణి బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నిన్ను ఇద్దరిని లేపేస్తాడు. ఆ హర్షకి కూడా డౌట్ వస్తే మాత్రం ఇంకా మన పని అయిపోయినట్టే. సునామీలా తుడిచిపెట్టుకుపోతాడు. నేను ఆ రోజే హర్షకు చెప్పేస్తాను అంటే వద్దు అంటూ ఆపేశావు. నాకిప్పుడు భయంగా ఉంది. హర్షకు కోపం వస్తే మనిషే కాదు, ఆ విపుల్ మొదటి నుంచే మనిషి కాదు. ఇప్పుడు మన పరిస్థితి, వాణ్ణి డబ్బుల కోసం బెదిరించలేము. ఉన్న డబ్బులు మొత్తం ఈ ట్రీట్మెంట్కే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ శ్రావణిని పెట్టుకొని అంటూ అసహనంగా అడుగుతాడు ఉల్లాస్. ఉల్లాస్, నువ్వు శ్రావణిని కాపాడావని నిన్ను ఏమనడం లేదు. నాకు శ్రావణి ప్రాణాలతో కావాలి. నన్ను కాదు అన్న ఆ జానకికి నరకం చూపించేది ఈ శ్రావణి మాత్రమే. శ్రావణి, నువ్వు లేవాలి. హర్ష కోసం ఆ జానకి అంత చూడాలి. జానకి, ఆ రోజు నన్ను కాదని నా వాళ్ల ముందు నా పరువు పోయేలా చేశావు. నిన్ను, నీ వాళ్ళని, ఆ హర్షని, కడుపున పుట్టిన వాళ్ళని, ముఖ్యంగా దీనంతటికీ కారణమైన ఆ హర్షని వదలను అంటూ కసిగా అంటాడు మహేష్. అంతలో శ్రావణి మహేష్ని కొట్టేసరికి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఉల్లాస్, చూసావా? శ్రావణి కదిలింది, నన్ను కొట్టింది. చూశాను. నేను చెప్తే నమ్మలేదుగా. దాని ముందు హర్షని ఒక్క మాట అన్నా కూడా ఇలానే రియాక్ట్ అవుతుంది. అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. డాక్టర్స్ చెప్పేది నిజమే. హర్ష ఒక్కసారి శ్రావణి దగ్గరికి వస్తే చాలు, ఇది మళ్ళీ మామూలు అవుతుంది. నాకు నమ్మకం వచ్చింది. ఆ హరికృష్ణ జానకి శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు. జానకితో మాట్లాడి ఒప్పిస్తా అన్నాడు. అసలేం చేస్తున్నాడో ఏంటో.
చూసి అసలు విషయం తెలుసుకొని వద్దాం పద అంటూ శ్రావణిని చూస్తూ, శ్రావణి నీకోసం ఇంత చేస్తున్నాం, నువ్వు లేచాక నా కోరిక తీర్చాలి, ఆ జానకిని సర్వనాశనం చేయాలి. శ్రావణికి ఆ మాటలన్నీ వినిపిస్తున్నా మనసు పగతో ప్రేమతో తహతహలాడుతున్నా మెదడు మాత్రం తనని కదలనివ్వకుండా చేస్తుంటే నిశితంగా చూస్తూ ఉంది శ్రావణి. వరమియ్యవా కన్వర్సేషన్ మాల్. ఆ మాల్ మొత్తం కూడా అందంగా అలంకరించి ఉంది. ఆ లైట్ వెలుగుల్లో తెలిసిన బంధుమిత్రుల సమక్షంలో కోలాహలంగా ఉంది. ఆనందరావు గారు మీ కోడలు శ్రీమంతం కోసం ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అవునండి, మా చిన్న కోడలు ఇక్కడే చేయాలన్నారు, అందుకే అన్నమాట అంటూ తనకి తెలిసిన వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనందరావు. మా కావేరి ఆంటీ అయితే కట్టిన చీర కట్టకుండా వేసిన జ్యువెలరీ తీయకుండా రీల్స్ చేసుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ మొత్తం తిరుగుతుంది. ఒసేయ్ కావేరి, ఈ ఫంక్షన్లో మాకు తెలిసిన వాళ్ళకంటే ఎవరెవరో కనిపిస్తున్నారు, అందరూ కూడా నిన్నే పలకరిస్తున్నారు, వాళ్ళంతా ఎవరే? ఇదిగో ఇప్పుడు చెప్పిన తర్వాత నన్ను తిట్టకూడదు, వాళ్ళంతా నా వైజాగ్ ఫ్యాన్స్. మొన్న మీటప్కి వెళ్ళాను కదా, అక్కడ కలిశాను వాళ్ళని. ఈరోజు ఫంక్షన్కి రమ్మన్నాను తెలుసా, వాళ్ళంతా నా డైహార్ట్ ఫ్యాన్స్. వాళ్ళని ఏమైనా అంటే నేను ఇప్పుడు రాష్ట్రారకో చేస్తాను. నీకు నచ్చింది చేసుకో, కానీ ఏమైనా అయ్యిందంటే మాత్రం నీకు నా చేతిలో ఉంటుంది, జాగ్రత్త. శ్రావ్య, జానకి వాళ్ళు రాకుండా మీరు మాత్రమే వస్తున్నారు. చిన్న జానకి ఎక్కడా? డాడ్, అన్నయ్య వాళ్ళు వెనకొస్తున్నారు, ఇంకా ఫంక్షన్కి టైం ఉంది కదా. నన్ను అన్నయ్య వాళ్ళు వస్తారులే అంటూ శ్రావ్య మహిని తీసుకుని వెళ్ళింది. విశాల్, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత సెక్యూరిటీ ఏంటి? ఏమైనా ప్రాబ్లం ఉందా విశాల్? విశాల్ కోసం వచ్చిన మహి అడుగుతుంటే మహి 2 minutes అంటూ విశాల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మహి దగ్గరకు వస్తాడు. బంగారం, ఈరోజేంటి ఇంత ముద్దుగా ఉన్నావు? నేను చూస్తుంటే నాకు ఇప్పుడే మూడొచ్చేస్తుంది. విశాల్ మహి నడుము మీద చిన్నగా ప్రెస్ చేస్తూ అంటాడు. షూ మూసుకొని ఉండు విశాల్, నన్ను డైవర్ట్ చేయకు, అసలేం జరుగుతుంది ఇక్కడ? విశాల్ మహి తీసేసిన నడుము మీద చెయ్యేసి మళ్ళీ దగ్గరికి లాక్కుంటూ, ఇక్కడ మేడం శ్రీమంతం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటావేంటి? ఫ్యూచర్లో నీకు కూడా జరుగుతుంది, ఇప్పుడే అన్నీ తెలుసుకో, అప్పుడు పనికొస్తుంది అంటూ మహి భుజం మీద చిన్నగా కొరుకుతాడు. ఇలా కొరుకుతున్నావేంటి? నన్ను డైవర్ట్ చేస్తున్నావనేసి క్లియర్గా అర్థమవుతుంది. ఏమైంది విశాల్? మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా? నాకు చెప్పరా, నాకు చాలా భయంగా ఉంది. మన వల్ల బావ వాళ్ళకి ఏం కాకూడదు. నాన్న అన్నయ్య అంత తేలిగ్గా మన పెళ్ళిని మర్చిపోరు. అప్పుడంతా చేసిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారంటే నమ్మను. వాళ్ళు ఏమైనా చేస్తున్నారా విశాల్? గాబరాగా అడుగుతుంది మహి. బంగారం, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? హర్ష సార్ ఉండగా ప్రమాదం మన దగ్గరలోకి కూడా రాదు. ఇది జస్ట్ సెక్యూరిటీ పర్పస్ అంతేమా. నువ్వు ఎంజాయ్ చేయకుండా ఇదంతా ఆలోచిస్తూ ఉన్నావా? అస్సలు టెన్షన్ అవసరం లేదు. సార్ ప్రాబ్లంలో ఉంటే నా ప్రాణాలైనా ఇచ్చి సార్ రుణం తీర్చుకుంటాను. బంగారం, మీ అన్నయ్య సార్ మీద పగపట్టారు అనే నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవే. నిన్ను హ్యాపీగా చూసుకోవాలనుకున్నా ఈ నిజం తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు. అయినా హర్ష సార్ ఉండగా ప్రాబ్లం మన దగ్గరికి రాదు అనుకుంటూ, బంగారం, మేడంని తీసుకొని రానివ్వకుండా వచ్చేసావేంటి? అక్కను బావ తీసుకొస్తా అన్నాడు. విశాల్, నీకు తెలుసా, బావే అక్కను రెడీ చేస్తా అన్నాడు. నువ్వున్నావెందుకు? నన్ను ఎప్పుడైనా రెడీ చేసావా? హా బంగారం, నువ్వు నాకు ఎప్పుడైనా ఆ ఛాన్స్ ఇచ్చావా? అయితే వెంటనే శారీ తీసేయి, నేను ఇప్పుడే నిన్ను రెడీ చేస్తాను. విశాల్, స్టాప్ దిస్. వేసిన వేషాలు చాలు, వెళ్ళి పని చూసుకో అంటూ తన పైట చెంగు సర్దుకుంటూ పరిగెడుతూ వెళ్ళిపోతుంది మహి. అమ్మయ్య, బంగారం వెళ్ళిపోయింది. మా బావగాడు ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అంటూ విశాల్ కాల్ చూస్తూ తన పనిలో బిజీ అయిపోయాడు. హర్ష గారు, మీకు రాని దాన్ని ఎందుకు ట్రై చేయడం చెప్పండి. నేను రెడీ అవుతాను అంటే వద్దు అన్నారు. మహి, శ్రావ్య వాళ్ళు ఉన్నారు కదా, మిమ్మల్ని వదలండి, నేనే నా తిప్పల్ని పడతాను. కోపంగా హర్ష చేతిలో నుంచి శారీ లాక్కొని చూస్తుంది.
గంపలాగా ఉన్న శారీని చూస్తూ హర్ష గారు ఈ పట్టు చీర ఎలా కట్టుకోవాలి, అంతా మీ వల్లే అంటూ సీరియస్గా చూస్తుంది. ఇది మరీ బాగుంది. నాకేమైనా 3 పెళ్ళిళ్ళు 33 సెటప్లు ఉన్నాయంటే ఏ సారీ ఎలా కట్టాలనేది ఎలా చేయాలి క్లియర్గా తెలియడానికి చూసింది నిన్ను చేసుకుంది. నిన్ను కనీసం నువ్వు నాకు శారీ తీయడానికి టైం ఇవ్వలేదు. ఇంక నేనెప్పుడు శారీ కట్టడం నేర్చుకోవాలి? హర్ష గారు చాలా ఆశలున్నాయి. పెళ్ళిళ్ళు సెటప్లు కూడా కావాలా? మిమ్మల్ని రాముడు మంచి బాలుడు అనుకున్నా. ఇంకా లాభం లేదు. నా జాగ్రత్తలో నేనుండాలి. హర్ష చెవి మెలిపెడుతూ చిరుకోపంగా చూస్తూ అంటుంది జానకి. ఓచ్ జాను, ఆగవే. నాకు నువ్వొక్కదానివి చాలే. ఇంకా పెళ్ళిళ్ళు పెళ్ళాలు సెటప్లు నాకొద్దు తల్లి. ఒక్క పెళ్ళంతోనే నాకు సినిమా కనపడుతుంది. నిన్ను చేసుకుంటేనే కైలాసం వైకుంఠం కలిపి కనిపించాయి. మళ్ళీ పెళ్ళి పెళ్ళం వద్దమ్మా వద్దు అంటే ఏంటి హర్ష గారు? నేను అంత గయ్యాలిదాన్ని, రాకాసిదాన్ని, రాక్షసిని అంటారా? నువ్వు నాతో సరసాలాడే గయ్యాలిదానివి, నా శీలి రాకాసివి, ఇంకా నా అందాల రాక్షసివి అంటూ జానకి దగ్గరికొచ్చి అచ్చేదనంగా ఉన్న జానకి ఎదపై ముద్దు పెడతాడు. జానకి సిగ్గుతో తన ఎద చూస్తూ చేతులేసి అటువైపుకు తిరగగానే, ఆహా జాను, నేను చూడని అందాలు ఏమైనా దాచిపెట్టావా? అంత సిగ్గుపడుతున్నావు అంటూ జానకిని తన వైపుకు తిప్పుకొని, ఈ సిగ్గులన్నీ కూడా తర్వాత తీరిగా పడచ్చు. ముందు శారీ కట్టడానికి నాకు హెల్ప్ చేయవే. ఫంక్షన్ టైం అవుతుంది. పెద్ద పోటుగాళ్ళ శారీ కట్టి నేనే రెడీ చేస్తాను అన్నాను. నా పరువు నా చిట్టి మరదల ముందు పోతుంది. ప్లీజ్ జాను. ఈ భయం ఛాలెంజ్ చేసే ముందు ఉండాలి హర్ష గారు. నేను మీకు ఇప్పుడు ఏం చేయను. మీరే ఎలా రెడీ చేస్తారో చేయండి. అక్కడ ఫంక్షన్ టైం అవుతుంది. జాను, బాగా ముదిరిపోతున్నావే రాక్షసి. నువ్వు చెప్పకపోతే ఏంటి? నాకు అలా కావేరిలో ఉంది కదా. మా పిన్నుండగా నాకేం బాధ అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటాడు. ఇప్పుడు చూసావే జాను, నేను ఎలా శారీ కడతాను అంటూ హర్ష ఇక్కడ తగ్గేదేలే అంటూ శారీ తీసుకుని పొడవుగా ఉన్నదాన్ని సగం తన మీదకు వేసుకుంటాడు. హాయ్, హలో, వెల్కమ్ టు అలా కావేరిలో. మీకు శారీ కట్టడం చూపించాలి అంతే కదా? అదేం లేదు, జస్ట్ సింపుల్. మగవాళ్ళకు పంచె కట్టడం వస్తే అదే శారీ కట్టడం. ఇంకా పంచె కట్టడం అంటే శారీ కట్టడం వస్తే అదే పంచె కట్టడం. నా వీడియో మీకు నచ్చితే నాకు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, అలా కావేరిలో. జాను. హర్ష గారు, చూశారు కదా, కానివ్వండి అని నవ్వాపుకుంటూ అంటుంది జానకి. జాను ప్లీజ్ హెల్ప్ చేయవే అంటున్న హర్షని చూసి నవ్వుతూ జానకి హర్షకు చెప్తుంటే హర్ష జానకి చెప్పినట్టు జానకి శారీ కడుతున్నాడు. జాను, పెళ్లిలో 3 ముళ్ళు వేయడం కన్నా ఈ శారీ కట్టడం చాలా కష్టమే బాబు. రోజు మీరు ఎలా శారీ కట్టుకొని దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు? మాదే ముందు షర్ట్ ప్యాంట్ వేసుకుంటే రెడీ, కానీ మీరు ఇలా కాదే బాబు. హర్ష గారు, కుర్చీళ్ళు నేను సెట్ చేసుకుంటాను, మీరు వద్దు అంటూ జానకి వెనక్కి జరుగుతుంది. ఏం కాదులేవే. ఇప్పుడు నువ్వు కిందకి వంగటం నాట్ గుడ్. జానకి ముందు మోకాళ్ళపై కూర్చుంటూ నా ప్రతిరూపం కడుపులో మోస్తున్నావు. నీ ముందు మోకరిల్లడం తప్పేం కాదు జానకి. నన్ను నా కోపాన్ని భరించినవి కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిగ్గుపడను. హర్ష గారు, ఇంకోసారి ఇలా అంటే అంటున్న జానకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే హర్ష జానకి ముందుకొచ్చి జానకి కళ్ళు తుడుస్తూ, జాను, ఎందుకు ఏడుస్తున్నావు? నీ కళ్ళలో నేను కన్నీళ్లు చూడకూడదు అన్నాను కదా. నేను మీకు చాలాసార్లు చెప్పాను నా ముందు ఇలా మాట్లాడకండి అంటే మళ్ళీ మళ్ళీ ఇదే అంటున్నారు. నాకు కోపం వస్తుంది హర్ష గారు. నీ కోపానికి మందు నా దగ్గర ఉంది జాను అంటూ జానకి లిప్స్ అందుకుంటూ జానకి మీద తన ప్రేమను చూపిస్తుంటే ఆ ముద్దుకి జానకి కూడా హర్షను చుట్టుకుపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందో ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.